God's word. అదే విధంగా రెండవదిగా కింగ్ సాలమన్ గారికి ఉన్నటువంటి దేవుని మీద ప్రేమను బట్టి అనేక మందిని ఆయన రాజ్యానికి ఆ పని చేస్తూ ఉండగా అందరిని ఇక్కడికి సమకూర్చి కార్యక్రమం చేసినందుకు నేను ఆయనకి వందనాలు తెలియపరుస్తున్నాను. I wish you all a Merry Christmas. మీకు అందరికి కూడా మేరీ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. That historical event of commemorating the Christmas, the birth of Jesus. అయితే ఇది ఒక చరిత్రతో కూడినటువంటిది. క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు పుట్టుకను మనం జరుపుకుంటూ ఉన్నాం. That time in which the first century the world was shockingly dangerous. మనం గమనించినట్లయితే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ మొదటి ఆ శతాబ్దంలో మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి దినాలు అవి. Kings and emperors started to do their will and subduing the people and trying to do with the military might, and people living in darkness and despondency, and people are living in struggle and pain. ఆ దినములలో పరిపాలించేటువంటి రాజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేక మంది ప్రజలు రకరకాల చీకటిలో, బాధలలో, శ్రమల్లో, అనేక విధాల కష్టాలు ఉన్నటువంటి దినములవి. At that time Jesus came into this earth. ఆ సమయంలో యేసు ప్రభు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చాడు. He is coming into this world, this cosmic and a supernatural way. His birth, his life was great. అయితే మనం చూస్తే యేసు ప్రభు ఆయన ఒక అద్భుతమైనటువంటి విధానంలో పరలోకం నుంచి ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నాడు. His birth was a divine intervention. మనం గమనిస్తే ఆయన యొక్క జన్మ మనం గమనిస్తే చాలా పరిశుద్ధమైనది, ఒక మరణమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. He started to do supernatural thing, walking on the water, healing the sick, and the dead people rise. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే ఆయన యొక్క నీళ్ళ మీద నడిచినట్లుగా, చనిపోయిన వారిని లేపినట్టుగా అనేక అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. Demons were cast out. దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి విధానం మనం చూసాం. A supernatural way he was living in this world. దేవుడి ఈ లోకంలో చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఆయన జీవించున్నాడు. The mystery is the word become flesh. God come into human form, and he was living as a human way. మనం చూసినట్లయితే ఈ చరిత్ర ఈ యొక్క దేవుని యొక్క వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకములో కృపా సత్య సంపన్నుడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. And he died on the cross of Calvary for our sin. మన యొక్క పాపము నిమిత్తం మన కల్వరి శిలువలో మరణించినట్లుగా చూస్తున్నాం. One day he rose again. తర్వాత ఆయన తిరిగి మృతి చెంది తిరిగి లేచినట్టుగా మనం గమనించాం. But the greatest message he came and gave to the people was, the first message of the Christmas was fear not. అయితే ఆయన ఇచ్చినటువంటి ఒక మెసేజ్ సందేశం ఏంటంటే ఈ యొక్క క్రిస్మస్ లో ఆయన చెప్పిన మాట ఏంటంటే భయపడవద్దు. Let me ask everyone, touch your heart and say, how many of you are living in fear? చెప్పండి, మీ హృదయం మీద మీరు చేసుకొని చెప్పండి, ఎంతమంది మీరు భయముతో జీవిస్తున్నారు? Nobody will say I don't have fear. మీరు ఎవరు కూడా చెప్పలేరు నాకు భయం లేదని. We wake up in the morning catching a bus or train, we have a fear that we will miss the train. అయితే మనకి కొన్ని సందర్భాలు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలంటే మనకి భయము, ట్రైన్ మిస్ అయితేమోనని భయం మనకి. When we take a bus, in the bus we fear that the bus or train will go on time. కొన్నిసార్లు మనం బస్సు మిస్ అయిందని కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాము. We go to school or work, we have a fear. మనకి బడికి వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్ కి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటాం లేట్ అయితే. Fear on exam, fear on assignment, fear on life, fear on loneliness, fear on, in different ways the fear haunts our lives. పరీక్షలు అంటే మనకి భయం, ఏదైనా చేయాలంటే భయం, ఎక్కడికి వెళ్ళాలంటే భయం, అన్ని విధాలుగా భయమైనటువంటిది ఆవరిస్తున్నది మనల్ని. Then we come home, we think that fear is not there. అయితే మనం గమనిస్తే ఇక భయమైనటువంటిది మనల్ని ఆందోళన పరుస్తుంది, కానీ ఈ లోకం మనల్ని భయపెట్టలేదు. We go to bed, even in dreams fear comes. మనం నిద్రపోతుండగా కలలు వస్తే ఆ కలలో కూడా భయపడతాం మనం. And the fear haunts our life, fear about future. అదే మన భవిష్యత్తు చూసి మనము భయపడుతూ ఉంటాం ప్రియులారా. How we are going to get rid of this fear?